మన ఎదురుగా ఉన్నది మనం స్వీకరించి తీరాల్సి వస్తుంది. అందుకే నేను అన్ని దుర్గా భవానీ మీదే వదిలేశాను. ఇక ఏం చేసినా ఆవిడే చేస్తారు. అంతా మంచిగానే అవుతుంది. సరే, ఇంకా నేను వెళ్తాను సార్. అరే ఒకవేళ ఎప్పుడైనా సరదాగా నేను నా హద్దులు దాటి ఏమైనా అనుంటే నన్ను క్షమించండి. ఈ కానుక కల్పన మేడంకి ఇచ్చేయండి. తనెంత పర్ఫెక్ట్ అమ్మాయో, అందరి గురించి చాలా బాగా ఆలోచిస్తుంది. దేవుడా, నా సంగతి ఎలా ఉన్నా కానీ ఈ అమ్మాయి ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే ఈ అమ్మాయి సంతోషంగా ఉండేలా చూడు. ఏంటి, నువ్వు అవి నిశ్చితార్థానికి ఉండవా? అవును దేవ్ సార్, నాకు తెలియదు నేను రావడానికి ఎంత టైం పడుతుందో. అందుకే మీకు ఊరికే ఇది ఇవ్వడానికి వచ్చాను. ఈ పువ్వు మొక్క నేను పెద్దమ్మగారి కోసం తోటలో నాటాను. ఈ రోజు నుంచి నా మందారం బాధ్యత మీదే దేవ్ సార్. దేవ్ సార్, ఈరోజు పనికి నాది చివరి రోజు. నాది ఒక కోరిక ఉంది, తీరుస్తారా? చెప్పు, నేను ఈ ప్రతి విషయం నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. అవి సార్, నన్ను ఆయన స్నేహితురాలు అనుకొని ఆయన మనసులోని విషయాలన్నీ నాకు చెప్పేవారు. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. అంటే అలా కాదు, మీరు ఆయన్ని చూసుకోరని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు మీరు ఆయనకి ఆయన అన్నయ్య, ఇంకా ఆయన స్నేహితుడు, రెండూ అవ్వాల్సి ఉంటుంది. కేవలం అభిసర్నే కాదు, మొత్తం కుటుంబాన్ని. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పెద్దయ్య గారు ఇంటికి మూలం, ఇంకా పెద్దమ్మ గారు ఆలయంలో కలశంలాగా. అవిసరి ఇంట్లో వీచే గాలి. మోహన్ సార్ చల్లటి నీళ్ళలా శాంతంగా, ఇంకా సారిక మేడం వీళ్ళందరికీ ఆధారంగా నిలిచేది. వీళ్ళందరికీ ఆధారంగా నిలిచేది ఈ ఇంటి స్తంభం మీరు. ఏం జరిగినా సరే దేవ్ సార్, ఎప్పుడూ ఇలాగే ఉండండి. చాలా బలంగా, ధైర్యవంతుడిలా.